నమస్కారం అండి. నేను మీ రంజిత్ కుమార్ ద్వారా ముచ్చిక. నేను ఈ వీడియో ద్వారా సూటిగా మన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గారిని ఒక ప్రశ్న అడగడం అంటే దీనిపై స్పందించాలండి. దీనిపై స్పందించి చెప్పాలి. ఎందుకంటే గతంలో అలాగే ఆయన పైన అవినీతి ఆరోపణలు వచ్చిన తర్వాత ఆయన పత్రికాముఖంగా స్పందించి నా పేరు చెప్పి ఎవరైనా ఇలాగా అవినీతి చేసినట్టు పాల్పడితే చాలా తీవ్రమైన ఏంటది చర్యలు ఉంటాయని చెప్పి ఖండించారు. అలాగే ఈ వీడియో ద్వారా నేను పేర్కొనేది అదే. ఏంటంటే నేను 2019లో మన కలెక్టర్, అప్పుడు జిల్లా కలెక్టర్ గారికి ఒక ఫిర్యాదు చేయండి. అప్పటి నుంచి మన ఐటీడీఏ కోటరాంధ్రపురంలో డిఎల్ఎస్సి డిస్ట్రిక్ట్ లెవెల్ స్క్రూటినీ కమిటీ విచారణ జరుగుతుంది. అప్పటి నుంచి జరుగుతూ ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారుగా ఇంచుమించు సెంచరీ అనుకుంటా 90 దాటి ఫిర్యాదులు చేశాను నేను గ్రీవెన్స్లో, పీజీఆర్ఎస్లో. అయినప్పటికీ ఎటువంటి చర్యలు ఉండట్లే. కాబట్టి నేను చర్యలు ఉండట్లేదు. పైగా గతంలో పనిచేసిన పోలవరం మండలానికి పనిచేసిన బత్తుల సుమతి గారి వ్యవహార శైలిపై ఐటీడీఏపీఓ గారికి చాలాసార్లు ఫిర్యాదు చేశాను. ఆర్డీఓ జంగారెడ్డి గారికి, జిల్లా కలెక్టర్ గారికి. బత్తుల సుమతి గారే మళ్ళీ అండర్స్మెంట్ ఇచ్చేవాళ్ళండి. ఐటీడీఏలో డిఎల్ఎస్సి విచారణ జరుగుతుంది అని. అంటే మేము అడిగిన ప్రతిదానికి ఐటీడీఏలో డిఎల్ఎస్సి విచారణ జరుగుతుంది అనేది. ఇప్పుడు నేను ఎవరిపైన అయితే ఫిర్యాదు చేయను వాళ్ళే మళ్ళీ ఐటీడీఏలో డిఎల్ఎస్సి జరుగుతుంది అనేది. అలాగా తప్పుడు అండర్స్మెంట్లు వేస్తున్నారండి. ఇప్పుడున్న పిఓ గారికి చెప్పానండి, ఇలాగ బత్తుల సుమతి గారు ఇలాగా తప్పుడు వ్యక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు, మాకు తప్పుడు సమాచారం ఇస్తున్నారంటే అసలు అర్జీ తీసుకోవడానికి ఇష్టపడాలి. ఇప్పుడు ఒక ఐటీడీఏ పిఓ అనేది అర్జీ తీసుకొని అది తప్పో రైటో తర్వాత అండర్స్మెంట్ ఇవ్వాలి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న ఐటీడీఏ పిఓ గారు అసలు అర్జీ తీసుకెళ్ళిన తర్వాత ఒక అర్జీదారుడు మనకు స్టాంప్ వేసి అక్నాలజ్మెంట్ వేసి ఇవ్వాలి. కానీ దానికి భిన్నం గతంలో పనిచేసిన ఏ ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ కూడా ఇలా చేయలే. ఈ పిఓ గారు ఏంటంటే అర్జీదారుడు డైరెక్ట్ పిఓ గారి దగ్గర తీసుకెళ్ళిన తర్వాత అర్జీని చూసిన తర్వాత ఆయన అంగీకారం తెలిపితే అప్పుడు స్టాంప్ వేసి ఇస్తారట అక్నాలజ్మెంట్. అలాగే ఈ వీడియో ద్వారా నేను చెప్పాను కదండి, మన స్థానిక శాసనసభ్యులు చిర్రి బాలరాజు గారు స్పందించాలని. డిఎల్ఎస్సి విచారణ అవతల వ్యక్తులకి తప్పుడు అన్ని ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయని చెప్పి నేను తిరుగుతున్నాయండి. ఆ విచారణ జరగకూడదని చెప్పి మాపై ఒత్తిడి ఉందని చెప్పి పిఓ గారు చెప్తున్నారండి. దీనిపై చిర్రి బాలరాజు గారు స్పందించాలి. అసలు ఒత్తిడి ఉందా లేదా, ఆయన ఒత్తిడి చేస్తున్నారా లేదని స్పందించాలి. ఒత్తిడి ఉంది అని చెప్తే ఒత్తిడి ఉందో లేదో చెప్పాలి. అలాగే ఐటీడీఏ పిఓ గారిని కూడా నేను ఒకటే అడుగుతున్నాను. మీరు అంటున్నారు కదా ప్రజాప్రతినిధి ఒత్తిడి ఉంది కాబట్టి వాళ్ళకి ఫేవర్ చేస్తామన్నారు కదా, వాళ్ళ దగ్గర ఏమీ ఎవిడెన్స్ లేవు కరెక్ట్ అని. అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి వాళ్ళు తప్పు అని చెప్పి మీరు ఇచ్చేయండి. వాళ్ళు డిఎల్ఎస్సి విచారణ చేసి వాళ్ళు కరెక్ట్ అని చెప్పి ఇచ్చేయండి ఫేవర్గా. మీరు చిర్రి బాలరాజు గారైనా ఐటీడీఏ పిఓ గారైనా వాళ్ళు తప్పుడు వ్యక్తులైనా వాళ్ళు ఎవిడెన్స్ అన్నీ వాళ్ళకి యాంటీగా ఉన్నా వాళ్ళు తప్పు అని చెప్పి చేసిన వాళ్ళకి ఫేవర్కి ఇచ్చేసారనుకోండి డిఎల్ఎస్సి, ఏ గొడవ ఉండదు. మేము అదర్వైజ్ ఏదో ఒకటి పైకి వెళ్తాం. కాబట్టి చిర్రి బాలరాజు గారు స్పందించి ఆయన ఒత్తిడి ఉందో లేదో చెప్పాలి. అలాగే ఐటీడీఏ పిఓ గారు అన్ని ఎవిడెన్స్ ఉన్నా ఆ తప్పుడు వ్యక్తులకు అనుకూలంగా ఇస్తారని మీరు డైరెక్ట్ చెప్పేశారు. కాబట్టి వాళ్ళకి ఫేవర్గా డిఎల్ఎస్సిలో చేయండి. ఈ రెండు విషయాలు కోరుకుంటూ ఈ వీడియో చేస్తాను. నమస్కారం.